కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది కదా, అవును. ఎలా ఉంది పరిపాలన, మీరేమంటారు? చాలా బాగా చేస్తున్నారండి. ఉమ్. మరి పథకాలు ఇస్తున్నాం అంటారు కదా, అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. ఏం అందుతున్నాయండి? బియ్యము అందుతున్నాయి, ఉచితంగా బస్సు ఉచితంగా వేసరిగా వెళ్తున్నాం. ఓకే. మరి అమరావతి అభివృద్ధి ఎలా ఉందంటారు మీరైతే? బాగుందండి, బాగానే చేస్తున్నారు. మరి పూర్తవుద్దని నమ్మకం ఉందా మీకు? పూర్తయిద్దని నమ్మకం గట్టిగా ఉందండి. ఎక్కడండి మీది? మందడం అండి. ఓకే. కాకపోతే మేము కోసూరు నుంచి బతుకుదేరు కోసం మందడం వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాలాంటి వాళ్ళని కొంచెం చూస్తే చాలండి. పేదవాళ్ళకి ఇల్లు అలా ఒప్పిస్తున్నారు కదా, అలా ఒప్పిస్తే అలా చేస్తే ఆయన చాలా చాలా మంచిది. అదొక్కటే చెప్తా. మరి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటారు? బాగుందండి, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా రోడ్లు బాగున్నాయండి. బాగున్నాయి. మీరుండే చుట్టుపక్కల అభివృద్ధి అని జరుగుతుందా? జరుగుతుందండి, అన్ని రోడ్లు బాస్తున్నారు, బాగుంటుంది. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిది బాగుందండి, పవన్ కళ్యాణ్ కూడా. మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? లేవండి, ఇబ్బందులే లేవు, సూపర్ గా ఉన్నాయి. బాగుంది. మరి 100కి ఎన్ని మార్కులు వేస్తారండి మీరైతే? 100కి ఎన్ని మార్కులు? 80 మార్కులు నేను వేస్తానండి. మరి 2029లో మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారంటారా? నాకు వస్తారని నమ్మకం.